అందరికి నమస్తే. అమ్మో ఎమ్మెల్యేలేమో జనాలకు భయపడుతున్నారు, ముఖ్యమంత్రి ఏమో ఎమ్మెల్యేలకు భయపడుతున్నాడు. ఏంటంటే అన్నిటికీ ఒకటే మంత్రం. ఎమ్మెల్యేలు జనాలకు పోతేనేమో వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఏంది, అదేంది, ఇదేంది అది అడుగుతున్నారు. ఎమ్మెల్యేలు సీఎం దగ్గర పోతేనేమో ఏంది మా కాన్స్టిట్యున్సీకి పైసలు ఏంది, మా కాన్స్టిట్యున్సీకి ఇందిరమ్మ ఇల్లు ఏంది, అసలు మా దగ్గర పలానా హామీ ఇచ్చినాము, పలానా పైసలు కావాలి, మా కాన్స్టిట్యున్సీకి ఇన్ని పైసలు కావాలి, అన్ని పైసలు కావాలని ఎమ్మెల్యేలు అడుగుతారు. అందుకే రేవంత్ రెడ్డి కలుస్తున్నాడు ఎమ్మెల్యేలని. రేవంత్ రెడ్డి జనాలను కలుస్తలేడు, ఎమ్మెల్యేలను కలిసి ఎవరిని కలుస్తలేడు. ఎమ్మెల్యేలు కూడా జనాలను బంద్ చేశారు. మరి ఏం చెప్పాలి పోయి కాన్స్టిట్యున్సీలో పోయి? సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి వీళ్ళు ఒక మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాతనేమో కొంతమందితో అసెంబ్లీ నడుస్తున్న టైంలో రేవంత్ రెడ్డి సమావేశమైనప్పుడు నెలకు ఒకసారి మనం ఒక్కొక్క జిల్లా మీటింగ్ పెట్టుకోవాలి, మనం మాట్లాడుకోవాలి, ఎప్పటికప్పుడు రాజకీయాలు ఎప్పటికప్పుడు మనం చేసుకోవాలి అని చెప్పేసి ఏదో కమిట్ అయింది. ఎమ్మెల్యేలను రెగ్యులర్ కలుస్తాను కూడా అయిపోయినాయి. నేను ఎమ్మెల్యేలను రెగ్యులర్ కలుస్తే ఇప్పటి నుంచి అని. కానీ అది ఉత్తదే అయిపోయింది, ఏం కలుస్తలేడు. కలిస్తే ఏమవుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు. కలిస్తే ఇదే వీళ్ళకు చాలా ప్రెషర్ ఉంది కాన్స్టిట్యున్సీలలో. ఎందుకంటే గవర్నమెంట్ 2.5 years అయింది. అసలు రోజు రోజుకు డే బై డే తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోతుంది జనాలలో. వాళ్ళు గవర్నమెంట్ ఏదో చేస్తుందనే కదా ఓట్లు ఇచ్చింది, కానీ గవర్నమెంట్ నుంచి ఆశించినంత ఫలితం వస్తలేదు. వాళ్ళు ఆశ పెట్టుకున్నాయన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఎమ్మెల్యేలు అసలు జనాలకు పోయి కలిసే పరిస్థితులే లేవు. ఎమ్మెల్యేలు జనాలు కలవలేకపోతున్నారు. కలిస్తే జనాలకు పోయారంటే ఇక ఎంతమంది వస్తారో, ఏమేమి అడుగుతారో, పెన్షన్ అంటారు, తులం బంగారం అంటారు, ఇందిరమ్మ ఇల్లు అంటారు, 2500 అంటారు, స్కూటీలు అంటారు. ఇప్పుడు రైతుల దగ్గర పోయే అది ఉందా? అసలు ఒడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు. ఇట్లా ప్రతిదీ సమస్యలన్నీ కూడా పేరుకపోయినాయి మొత్తం గ్రౌండ్లో. వాటిని ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటూ వస్తే ఎమ్మెల్యేలు కూడా ఈజీగా జనాలకు మూమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కొనాల్సింది ఎమ్మెల్యే కాదు కదా, లేకపోతే ఆ స్కీమ్స్ ఇవ్వాల్సింది ఎమ్మెల్యే కాదు కదా. గవర్నమెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే సిస్టంలో భాగంగా ఆ సిస్టమ్ త్రూ అధికారుల ద్వారా అది ఆ నియోజకవర్గానికి వస్తుంది. అంతకు మించి చేసేది ఏం లేదు. ఒక రోడ్డు వేసేది లేదు, ఒక శంకుస్థాపన చేసేది లేదు. చేస్తుర్రు ఎవరిని ఎమ్మెల్యేలు ఒక శంకుస్థాపన అన్న? అసలు గవర్నమెంట్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ 2.5 yearsలో ఎన్ని శంకుస్థాపనలు జరగాలి, ఎన్ని పనులు స్టార్ట్ కావాలి, ఎన్ని పనులు పూర్తి కావాలి, ఎన్ని పనులు రన్నింగ్ నడుస్తూ ఉండాలి, నిర్మాణంలో ఉండాలి. అసలు ఎక్కడ తెలంగాణలో మొత్తం ఆగిపోయింది ఆ వ్యవస్థ. ఎక్కడ లేవు శంకుస్థాపన, లేవు నిర్మాణాలు లేవు. నేను తిరుగుతూనే ఉంటాను, అటు ఇటు పోతూనే ఉండదు. ఎక్కడ ఒకటి ఫలానా రోడ్ వేస్తున్నాడు కనబడరు, ఫలానా ఏదో తవ్వుతున్నాడు కనబడరు, ఫలానా ఏదో వేస్తున్నట్టుగా కనబడరు. ఏమీ లేదు. నో కన్స్ట్రక్షన్, ఓన్లీ కులగొట్టడాలు తప్ప ఏం లేదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఎమ్మెల్యేలు ఏడికని పోవాలి? ఇంకా ఏమన్నా ఉంటే నలుగురు కార్యకర్తలను పెట్టుకొని ఏదో అవో ఇవో చేసుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితుల్లో లేరు. గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితులు లేదు. దానికోసమని ఎమ్మెల్యేలు పోతలేరు జనాల దగ్గరికి. ఎమ్మెల్యేలు ఇటువైపు చూస్తున్నారు, హైదరాబాద్ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పిండు కదా, కలుస్తాన్నాడు కదా, కలిస్తే అడుగుదాం, లేకపోతే ఆయన ఇస్తాడేమో, అప్పుడు చెప్పిండు కదా ఇస్తాని. ఇప్పుడు పోయినసారి కలిసినప్పుడు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసినప్పుడే అడిగిరు కొన్ని. అవి అయిపోయాయి. ఇక ఆఫీసర్కి చెప్పేసి, ఈయనకి చెప్పేసి, ఆయనకి చెప్పేసి అన్నారు. కానీ పనులు కాలే. ఉత్తదే సేమ్ జనాలకు ఎట్లయితే అసెంబ్లీ ముందు రేవంత్ రెడ్డి ఇప్పుడే ఈరోజు తీసుకుంటే 2000, రేపు తీసుకుంటే 4000, ఈరోజు తీసుకుంటే 6000, రేపు తీసుకుంటే 7500 రైతు భరోసా అని చెప్పినట్టు. కానీ ఎమ్మెల్యేలు కూడా ఆయనసేపు అక్కడ కూర్చోబెట్టుకొని టకటకటకటగా మొత్తం అయిపోయింది. ఇక ఇది చేసేసుకొని అది చేసేసుకొని నీకు ఇది వస్తుంది, నీకు ఫండ్ వస్తుంది, నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, అయిపోతుంది, ఇక నీకు 2 daysలో వస్తుంది, 3 రోజులు వస్తుంది అని చెప్పేసి పంపించేసిండు. 2 రోజులు పోయింది, 2 నెలలు అయినా కానీ ఎవ్వరికి ₹1 వచ్చేది లేదు, ఎవరు ఏం చేసేది లేదు. అందుకే ఎమ్మెల్యేలను కలుస్తలేడు ఆయన. మీటింగ్ పెట్టుడు కాదు, ఎమ్మెల్యేలకు కలిసే అది కూడా లేదు. ఎమ్మెల్యేలు మినిస్టర్లను కూడా కలుస్తలేరు. ఎందుకంటే మినిస్టర్లు కూడా ఏం చేయలేరు. మినిస్టర్ల చేతిలో కూడా ఏం లేదని తెలుసు ఎమ్మెల్యేలకు. మినిస్టర్లు ఏం చేస్తుంటే వచ్చిన పైసలు వస్తే ఆనుయిన పైసలు ఉంటే మినిస్టర్లు వాళ్ళ కాన్స్టిట్యున్సీలకు పట్టుకుపోతారు. ఇది అసెంబ్లీలోనే బయటపడ్డది. ఎవరు మన కూనంనేని సాంబశివరావు గారు చెప్పిర్రు, తర్వాత రాజగోపాల్ రెడ్డి చెప్పిండు అసెంబ్లీలో. మినిస్టర్లు పైసలు మీ కాన్స్టిట్యున్సీలో తీసుకుపోయి పనులు చేసుకుంటే మరి మా పని ఏంది, మా పరిస్థితి ఏంది? కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో పోయి పనిచేసే పరిస్థితి లేదు. ఆడ పోతే అసలు టెండర్లే వేస్తలేరు. మినిస్టర్లను కలిసినా వృధా అని మనం ఇప్పుడు చూసినామా? మా జిల్లా మినిస్టరు ఎమ్మెల్యే కలిసిండ్రు, పలానా జిల్లా మినిస్టర్తో మీటింగ్ అయింది, లేకపోతే పలానా పనులకు మినిస్టర్ వచ్చి శంకుస్థాపన చేస్తున్నాడు, లేకపోతే పలానా పనుల దగ్గర
ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు, మినిస్టర్ వచ్చిండు, చూసినాం ఎప్పుడన్నా? ఎప్పుడు చూడలేదు. ఎమ్మెల్యేలు అసలు మినిస్టర్లను కలవనే బంద్ చేశారు. ఎందుకంటే మినిస్టర్లను కలిసినా వేస్ట్, మినిస్టర్లతో రూపాయి రాదు. ఆ మినిస్టర్లు కూడా వాళ్ళ పనులు, వాళ్ళ కాన్స్టిట్యున్సీల కాంట్రాక్టర్లు పనులు చేస్తే అవి క్లియర్ తీసుకుంటారు తప్ప మిగతా ఏం లేదు. అసలు పోయిన గవర్నమెంట్లో అప్రూవల్ అయినాయి, ఫైనాన్షియల్ అప్రూవల్ అయినాయి, అవే మొత్తం రద్దు చేసినారు. ఎన్నో వేల కోట్ల పనులు ఈ గవర్నమెంట్ రద్దు చేసింది. ఆ పనులు మళ్ళీ చేయాలి కదా రద్దు చేస్తే. పలానా దగ్గర ఏదో పలానా గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్లో ఎక్కడో ఒక పని శాంక్షన్ అయింది, ఆ పని చేయలేదు, వాళ్ళు చేయలేదు. లేకపోతే ఎలక్షన్ ముందర చేసిన శంకుస్థాపనలు ఉన్నాయి. మరి చేసినప్పుడు ఈ గవర్నమెంట్ చేయాలి కదా. అభివృద్ధి అనేది రోడ్ ఒకటే ఉంటుంది, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ రోడ్డే వేయాలి. అంతేగాని ఆ గవర్నమెంట్ ప్రతిపాదన చేసిన రోడ్డు కాబట్టి మనం వేయకూడదు అంటే వీళ్ళు ఇంకొక రోడ్డు ఉంటుందా? ఉండదు. అదే రోడ్లు వేయాలి, ఎవరు వచ్చినా అదే రోడ్ వేయాలి. కానీ ఏమున్నది ఏనికి? ఏం లేదు, బడ్జెట్లో ఏమీ లేదు అసలు. అసలు వీళ్ళ దగ్గర రోడ్లకు లేకపోతే దానికి దీనికి వీళ్ళ దగ్గర స్పెషల్గా ఏం లేవు, పైసలు లేవు. ఫ్లైఓవర్ కట్టింది లేదు, ఎక్కడన్నా ఫ్లైఓవర్లు శంకుస్థాపన జరిగిందా? నిర్మాణాలు ఉన్నాయా? ఎక్కడ ఫ్లైఓవర్లు కడతలేరు. ఇక ఊర్లలో అయితే ఇంకా చాలా దారుణమైన పరిస్థితి, నో డెవలప్మెంట్, మొత్తం ఎక్కడక్కడ ఆగిపోయింది. తెలంగాణ మొత్తం ఆగిపోయింది నిజంగా చెప్పాలంటే. తెలంగాణలో ఏ మూమెంట్ లేదు అసలు. బిజినెస్లు ఆగిపోయినాయి, లేకపోతే మిగతా అన్నీ ఆగిపోయినాయి, పనులు కూడా ఆగిపోయినాయి. ఏ పని గవర్నమెంట్ చేస్తలేదు అసలు. అసలు జనాలకు కనబడాలి కదా, జనాలకు కనబడాలి కదా. మా ఊరిలో పలానా బ్రిడ్జి కడుతుర్రు, లేకపోతే మళ్ళీ మా మండలం నుంచి మా ఊరికి రోడ్ వేస్తున్నారు, లేకపోతే రోడ్లు మొత్తం తడకలని పోయిన గవర్నమెంట్ వేసిన రోడ్లు అసలు గుంతలు పడితే పూడ్చేతోళ్ళు లేడు. గుంతలు పడితే ఇంకంతే, ఇంకా వదిలేసి దేవుడే దిక్కు, మొత్తం అంతే. అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో ఉంది. అట్లాంటప్పుడు ఇక మినిస్టర్లు కలిసిన లాభం లేదేమో, ముఖ్యమంత్రి కలిగినప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేయాలి? అందుకే సపోర్ట్ కాకుండా చాలామంది హైదరాబాద్లో ఉంటున్నారు, లేకపోతే కాన్స్టిట్యున్సీకి పోయినా ఆయన మామ అనిపించేసి వస్తారు. వీళ్ళు ఎంతసేపటికి ఏమిస్తారంటే సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులు. అవి ఎమ్మెల్యేలు చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేసింది మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి కాదు. మీకు ఓట్లు వేసింది, జనం ఓట్లు వేసింది మీరు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడానికి కాదు. ఆ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా అవన్నీ వస్తాయి, అది ఆఫీసర్స్ ద్వారా వెళ్ళిపోతాయి. అది ఎమ్మెల్యేలు మంత్రులు పంచాల్సిన అవసరం లేదు. మీటింగ్ పెడితే అవే ఉంటాయి, ఏముండవు. వాళ్ళు ఏమన్నా మీటింగ్ పెట్టినారు అని అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ, లేకపోతే ఇంకేదో నేను చెప్పినట్టుగా ఈ రెండే. ఇక ఈ రెండింటికి ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేసిండ్రు, మన ఇందిరమ్మ ఇళ్ళకి ఇసుక కూడా దొరకలేదంట. ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఎత్తలేడంట ఒక కాన్స్టిట్యున్సీ. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఉంది నిజానికి కూడా. మినిస్టర్ల కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లాంటి సిచ్యువేషనే ఉంది. మినిస్టర్లు కూడా ఏమన్నా మీటింగ్ పెడితే గవే చేస్తారు, కళ్యాణ చెక్కుల పంపిణీ, లేకపోతే మిగతా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. అది ఆఫీసర్స్ ఎంఆర్ఓ ఇచ్చుకుంటాడు, వాళ్ళు చేసే పని మీరు చేయడం వేస్ట్. జనాలు అవి ఇచ్చినంత మాత్రాన్ని మీకు ఓట్లు అయ్యారు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యేలు మీరు వాళ్ళకు డెవలప్మెంట్ స్కీమ్స్, డెవలప్మెంట్, ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండే ఆగిపోయినాయి గవర్నమెంట్లో. ఈ రెండు వేయకపోతే మీరు ముఖ్యమంత్రిని కలిసినా కలవకపోయినా, మంత్రులను కలిసినా కలవకపోయినా మీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన. అది మీరు చేయలేదని అంటారు జనాలు, గవర్నమెంట్ చేయలేదు అన్నారు. మా ఎమ్మెల్యే గెలిచిండు అంతే, ఏం చేస్తలేడు మా ఎమ్మెల్యే, ఏమి ఇస్తలేడు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితులు అట్లుంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరేం చేయలేరు, వాళ్ళకు కూడా ఏం లేదు. కానీ ఇట్లా ఎన్ని రోజులు నడిపిస్తారు? ముఖ్యమంత్రి భయపడితే, ఎమ్మెల్యేలు భయపడితే మరి లాస్ట్కి ఏడిపోతారు. ఓట్లు వచ్చినప్పుడు పోయి మళ్ళీ మీరు చెప్తే ఎవరిని వింటారా? మీరు మళ్ళీ పోయి మాట్లాడి మళ్ళీ మీరు హామీలు ఇస్తే వాడిని నమ్ముతారా? ఇప్పుడు హామీలు అమలు చేయకుండా కనీసం డెవలప్మెంట్ చేయకపోతే ఎమ్మెల్యేలు కొంత బాధపడుతున్నారు, కొంత అది ఎట్లా రబాయి అని టెన్షన్ పెడుతున్నారు. ఏం చేయలేని సిచ్యువేషన్. వాళ్ళు సొంతంగా డబ్బులు అయితే జేబులోకి వెళ్ళి తీసి పెట్టారు కదా, గవర్నమెంట్ ఫండ్ ఇస్తేనే పెడతారు. అప్పట్లో ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి డబ్బులు లేవు, పెళ్ళిళ్ళకు సావులకు తప్ప మేము పోలేకపోతున్నాం అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏదో పదవి ఇచ్చిండు, పదవి ఇవ్వగానే ప్రభుత్వం మంచిగా ఉందని చెప్తుండు. మొన్నటిదాకా డబ్బులు లేవు, మాకు డబ్బులు ఇస్తలేరు అన్నాడు. అట్లా సరే, ఆ పదవి ఇస్తే ఆయన సంతృప్తి చెందింది. కానీ మామనార్ కాన్స్టిట్యున్సీకి ఏమైనా వచ్చిందా? మామనార్ కాన్స్టిట్యున్సీకి ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డికి పదవి ఇస్తే ఏం రాదు. ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డికి డబ్బులు ఇస్తే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి పనులు చేస్తే పైసలు వస్తాయి. అట్లా అనమాట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉంది. మరి ఎన్ని రోజులు ఇట్లా భయపడుకుంటూ ఉంటారో ఏమో తెలియదు. బట్ జనం మాత్రం రోజు రోజుకు అసహనం పెరిగిపోతుంది. ఏంది అసలు ఏమవుతుంది, మా ఎమ్మెల్యే ఏం చేస్తుండు, మా మంత్రి ఏం చేస్తుండు, ప్రభుత్వం ఏం చేస్తుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్.